వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. ముఖ్యంగా బీఈడీ చేయాలనుకున్న వాళ్ళకి ఒక శుభవార్త. మామూలుగా మనం చూసినట్టయితే అందరూ 1 ఇయర్ బీఎడ్ అని అంటున్నారు. మరి 1 ఇయర్ బీఎడ్ ఎట్లా సాధ్యమవుతుంది? మనం గమనించినట్టయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బీఎస్సీ ఎడ్ కోర్స్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనం చూసినట్టయితే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం దీన్ని. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. మామూలుగా బీఎడ్ చేయడానికి 2 ఇయర్స్ అవుతుంది. కానీ డిగ్రీ ప్లస్ బీఎడ్ చేస్తే 3+1లో కంప్లీట్ అవుతుంది. సో 4 ఇయర్స్‌లో డిగ్రీ ప్లస్ బీఎడ్, దీన్నే మనం 1 ఇయర్ బీఎడ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. సో నోటిఫికేషన్ మనం చూసినట్టయితే ఎన్టీఏ సైట్‌లో ఎన్టీఏ నిక్ ఇన్ ఎన్టీఏ.నిక్ ఇన్‌లో ఉంటుంది, లేదా ఎన్టీఏ నిక్ ఇన్ .ncetలో ఉంటుంది. మరి దీని అడ్వాంటేజ్ ఏందంటే 5 ఇయర్స్ డిగ్రీ ప్లస్ బీఎడ్ చేస్తే 5 ఇయర్స్ అవుతుంది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన విద్యార్థులకి. మరి ఒకవేళ మనం డిగ్రీ ప్లస్ బీఎడ్‌కి సంబంధించిన కోర్స్ గిట్ట ఎన్‌సీఈటీ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అపియర్ అయినట్టయితే 4 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. మనం ఇదొక అడ్వాంటేజ్. ఇది ఎక్కడెక్కడ ఉందంటే దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో, సెంట్రల్ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీస్‌లో మీరు ఆశ్చర్యపోతారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కూడా ఉంది. ఆర్ఐ వరంగల్‌లో కూడా ఉంది. కాబట్టి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్, అదేవిధంగా రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు. ఇవే కాకుండా తెలంగాణలో మనం నీట్ వరంగల్, మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ హైదరాబాద్, అదేవిధంగా లక్షట్‌పేట్ మోడల్ డిగ్రీ కాలేజ్‌లో ఉంది ఈ కోర్స్. మరి ఈ కోర్స్‌కి అప్లై చేయడానికి డేట్ ఫిబ్రవరి 12థ్ స్టార్ట్ అయింది. మార్చ్ 10థ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 11థ్ నైట్ 11:59 పీఎం వరకు కూడా ఫీజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 12th-14th మార్చ్. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17th ఏప్రిల్ ఫ్రైడే ఉంటుంది. కాబట్టి మరి మంచి అవకాశం. విద్యార్థులు ఎవరైతే 5 ఇయర్స్ అవుతుందో దాన్ని 4 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఎవరైతే మరి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రొఫెషన్‌లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఈ బీఎస్సీ ఎడ్ లేదా బీఎస్సీ ఎడ్ కోర్స్‌ని లేదా బీఏ ఎడ్‌ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే ఆల్ కొన్ని యూనివర్సిటీస్‌లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఎంట్రన్స్ ద్వారానే మనకు అలాట్‌మెంట్ జరుగుతుంది. కాబట్టి మనం అనుకోవచ్చు, మరి డిగ్రీ ప్లస్ బీఎడ్ కోర్సు మరి ఐఐటీలో మనం పెట్టడం జరిగింది. ప్రఖ్యాత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే 4 ఇయర్స్ ఉందో, రానున్న కాలంలో టీచింగ్ ప్రొఫెషన్‌లో టెక్నాలజీ బేస్డ్ ఆహ్, ఏదైతే అవసరం ఉందో, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్‌లో ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేయాలన్న ఆలోచనతోటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఈ కోర్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ద్వారా, లేదా ఐటీఈపీ అంటాం, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. మరి ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు. రాసి ఈ కోర్సులో చేరినట్టయితే మీరు మంచి ఉపాధ్యాయుడవుతారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ సంబంధించి బీఎడ్ చేయాలనుకున్నారో వీరందరూ కూడా అప్లై చేస్తారని ఆశిస్తూ, మరి ఈ యొక్క 5 ఇయర్స్ బదులు 4 ఇయర్స్‌లో కంప్లీట్ చేసే అడ్వాంటేజ్‌ని మనం ఉపయోగించుకోవాలని ఆశిస్తూ, సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.